వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ఘటన చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువకులు, పెళ్లి చేసుకోవాలనుకునే మహిళలు, యువతులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు నిజానికి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఆందోళన వ్యక్తం అవుతుందో ఒకసారి చూద్దాం. ట్విట్టర్ చూస్తే ట్విట్టర్లో ట్రెండింగ్ ఇండోర్ కపుల్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇండోర్ కపుల్స్ ఏంటి, ఇండోర్ కపుల్స్, ఈ స్టోరీ ఏందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఫోటోలన్నీ. ఈమె పేరు సోనం, ఈమె పేరు రాజా రఘువంశ్. వీళ్ళిద్దరికి మే 10వ తారీఖు రోజు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ హ్యాపీగా హనీమూన్ కి వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి. హనీమూన్ కి వెళ్ళిన జంట కనిపించకుండా పోయింది. ఎటు పోయింది అంటే హనీమూన్ కు తీసుకెళ్లిన సోనం ఉంది కదా, సోనం రాజా రఘువంశును కిరాయి హంతకులను పెట్టి హత్య చేయించి ఒక లోయలో పడేసింది. లోయలో పడేసి ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి ఉడాయించింది. సీన్ కట్ చేస్తే 10 రోజులుగా ఈ హనీమూన్కి వెళ్ళిన జంట నుంచి ఎట్లాంటి మెసేజ్ లేదు, రిప్లై లేదు. అసలు వీళ్ళు ఏమైపోయారని పోలీసులకు వాళ్ళ బంధువులు కంప్లైంట్ చేస్తే దాదాపు ఎప్పుడైతే ఈ హత్య జరిగిన 7 రోజుల తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చింది. చూద్దాం, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. యూపీ, ఎంపీ, మేఘాలయ, ఈ 3 స్టేట్ల మధ్య జరిగిన మర్డర్ ఇది. అట్లే సోనం, రాజా రఘువంశ్, రాజ్ కుష్వాహా. ఇక్కడ సోనం అనే యువతి రాజ్ కుష్వాహాను లవ్ చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది, చాలా గట్టి రిలేషన్ ఉంది, బాండ్ కూడా బాగుంది. అయితే రాజా కుష్వాహాను లవ్ చేసిన తర్వాత సోనం ఏం చేసింది, తన ప్రియుడిని పెళ్లి చేసుకోకుండా పెద్దవాళ్ళు చెప్పినందుకు, లేకుంటే ఆ రాజా రఘువంశ్కు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బాగా పెద్ద బిజినెస్ ఉంది. వీళ్ళ కుటుంబం ఎక్కడ అంటే ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఎంపీలో వీళ్ళ మంచి బిజినెస్ ఫ్యామిలీ, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది వీళ్ళకు, రాజా రఘువంశ్కి. ఈ రాజా రఘువంశ్కి సోనంకు మే 10వ తారీఖు నాడు పెళ్లి అయింది. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. అంతా బాగానే ఉంది. 2 కుటుంబాలు ఏకాభిప్రాయంతో జరిగిన పెళ్లి ఇది. మళ్ళీ సోనం కూడా పెళ్లికి ఒప్పుకుంది. నన్ను వేరే వ్యక్తిని లవ్ చేస్తున్నాను, నువ్వు వద్దు అనే అభిప్రాయం ఎక్కడా లేదు. ఇద్దరు ఒప్పుకున్న తర్వాతనే పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత మే 20వ తేదీన వీళ్ళు హనీమూన్ కు వెళ్ళారు. ఎటు వెళ్ళారు హనీమూన్ కంటే? మేఘాలయ వెళ్ళారు. ఇక్కడ ఉందిగా మేఘాలయకి హనీమూన్ కు వెళ్ళారు. మే 22న షిల్లాంగ్ లో ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యారు. నెక్స్ట్ మే 23, ఇదే అసలు రోజు. మే 23 అసలు రోజు. మే 23వ తారీఖు రోజు చిరపుంజిలోని ఒక పెద్ద లోయ ఉంటుంది, దాని హైకింగ్ కోసం వెళ్ళారు. చిరపుంజిలోని ఒక లోయ హైకింగ్ కోసం ఎట్లా వెళ్ళారు? రెంటల్ బైక్స్ ఉంటాయి కదా, ఒక స్కూటర్ను తీసుకొని సోనం, రాజా రఘువంశ్ వీళ్ళిద్దరూ చిరపుంజిలోని షిల్లాంగ్ దగ్గర చిరపుంజిలోని హైకింగ్ కోసం వెళ్ళారు. ఒక పెద్ద కొండ ప్రాంతం, లోతైన లోయలున్న ప్రాంతానికి వెళ్ళారు హైకింగ్ కోసం. వెళ్ళిన తర్వాత అక్కడే మర్డర్ చేశారు. ఎవరు మర్డర్ చేశారు? సోనం చేయలేదు. సోనం ఒక 3 వ్యక్తులకు కాంట్రాక్ట్ మధ్యప్రదేశ్ నుంచి తెప్పించిన, మధ్యప్రదేశ్లో కాంట్రాక్ట్ కిల్లర్లను 3ను మాట్లాడి, ఆ 3 వీళ్ళతో పాటే హోటల్లో వీళ్ళతో పాటే ఉన్నారు. హోటల్ తర్వాత వీళ్ళతో స్కూటర్ మీద వీళ్ళు హైకింగ్కు వెళ్ళడానికి, ఆ తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఆ 3 వచ్చారు. కొండ ప్రాంతంలో అతన్ని చంపేసి, రాజా రఘువంశం అత్యంత దారుణంగా చంపి అతని స్కూటర్ను అతన్ని లోయలో పడేశారు. ఎప్పుడు పడేశారు? మే 23వ తారీఖు రోజు. మే 23న మర్డర్ జరిగే రోజు వరకు, మే 23 వరకు ఈ జంట వాళ్ళ 2 ఫ్యామిలీలతోని ఫోన్లో మాట్లాడారు, టచ్లో ఉన్నారు. మే 23 తారీఖు నుంచి అని వీళ్ళకిద్దరికి ఫోన్ చేసినా ఫోన్లో స్విచ్ ఆఫ్. ఈ జంట ఏమైంది, హనీమూన్ కోసం వెళ్ళిన జంట ఏమైందని ఇంట్లో వాళ్ళంతా గాబరా పడిపోతూ ఉన్నారు. వాళ్ళు వెంటనే ఏం చేశారు, మేఘాలయ వెళ్ళారు కదా, మేఘాలయ వెళ్తే మేఘాలయ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మేఘాలయ చేస్తే మేఘాలయ పోలీసులు హనీమూన్ కోసం వెళ్ళిన జంట తప్పిపోవడం ఏముంటుంది, ఎక్కడో ఉండుంటారులే అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. మేఘాలయ పోలీసులకు కంప్లైంట్ చేసినా లైట్ తీసుకున్నారు. దీంతో వీళ్ళు, ఈ కుటుంబీకులు ఏమంటారు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మేము సిబిఐ విచారణకు ఆదేశించాలి, దీన్ని తీవ్రంగా సిఐడితో విచారణ చేయించాలని వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన చేసే క్రమంలోనే జూన్ 2వ తారీఖు రోజు, జూన్ 2 నాడు ఒక డెడ్ బాడీ కనబడ్డది. ఎక్కడ? మన చిరపుంజి అనుకున్నాం కదా, చిరపుంజి లోయ దగ్గర ఒక డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ పక్కనే స్కూటర్ ఉంది. ఆ డెడ్ బాడీ కనిపించింది. డెడ్ బాడీ కనిపించగానే పోలీసులు అంతా ఏం చేశారంటే, అరే ఒక్కరి డెడ్ బాడీ ఉంది, ఎవరైనా వీళ్ళిద్దరు ఈ జంటను హత్య చేశారేమో, ఆ ఒక్కరి డెడ్ బాడీ ఉంది, హత్య చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లారేమో అనుకున్నారు. దుండగులు ఈ పని చేసి ఉండొచ్చని
ఆలోచన చేశారు. ఆ అమ్మాయి కోసం వెతికితే అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఎవరు? సోనం. కథలో హీరోయిన్ సోనం ఎక్కడ కనిపించలేదు. అయితే పోలీసులకు డౌట్ వచ్చింది. ఈ చంపివేసిన తీరు, బైక్ పడేసిన తీరు అంతా డౌట్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, వెంటనే హోటల్ ఉందిగా షిల్లాంగ్‌లో, ఆ హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు. ఇగో ఇది సీసీ కెమెరా ఫుటేజ్. వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళిన సీసీ ఫుటేజ్, పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత కూడా ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళని ఫాలో చేస్తున్నట్టు, ఆ హోటల్ వద్ద రెక్కీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురుని చూసిన తర్వాత డౌట్ వచ్చింది. డౌట్ వస్తే సోనం కాల్ డేటా ఉంటుంది కదా, సోనం ఫోను కాల్ డేటా మొత్తం వెరిఫై చేస్తే ఏమున్నదంటే, ఈ హత్య జరిగే కంటే ముందు వరకు ఈ సోనం ఎవరైతే వాళ్ళున్నారో, నిందితులు ఉన్నారో, ముగ్గురు నిందితులు కాంట్రాక్ట్ కిల్లర్స్, వాళ్ళతోని ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. వెంటనే ఈమె సిగ్నల్స్ ఆధారంగా ఈమె ఫోన్ను ట్రేస్ చేశారు. ఆ ముగ్గురిని ట్రేస్ చేశారు. ఆ ముగ్గురిని ట్రేస్ చేస్తే ఆ ముగ్గురు ఎంపీకి వచ్చేసారు. ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ? మేఘాలయ కదా. ఈ ముగ్గురు నిందితులు ఇక్కడ మర్డర్ చేసి ఎంపీకి వెళ్ళిపోయారు. ఓకే, ఈ ముగ్గురు నిందితులు. మేఘాలయ పోలీసులు ఏం చేశారంటే చాలా చాకచక్యంగా ఎంపీ పోలీసులకు, ఇండోర్ పోలీసులకు సమాచారం ఇచ్చి, ముగ్గురు కీలక నిందితులు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలని చెప్తే ఇక్కడి నుంచి మేఘాలయ నుంచి పోలీస్ టీం వెళ్ళింది. అక్కడ కూడా వాళ్ళ లోకల్ పోలీసులు స్పందించారు. వెంటనే పోయి ఆ ముగ్గురు నిందితులు, మొత్తం చేసింది నలుగురు అయితే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకొక నిందితుడు పరారులో ఉన్నాడు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లో దీన్ని విచారణ చేస్తే, లేదు అంతా సోనమే చేసింది, మాకు సోనం కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళ భర్తను చంపాలని అని షాకింగ్ ట్విస్ట్ రిలీజ్ చేశారు. అప్పటి వరకు తెలియదు సోనమే చంపిందని. అప్పటి వరకు పోలీసులకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, కుటుంబ సభ్యులకు తెలియదు. పోలీసులు విచారణ చేస్తే తెలియదు ఏంటి, ఆమెనే, సోనమే, వాళ్ళ భార్యనే మాకు కాంట్రాక్ట్ సుపారీ ఇచ్చి భర్తను చంపని చెప్పింది అని చెప్పారు. ఈ విషయం వెంటనే ఎప్పుడైతే పోలీసు విచారణలో సోనం నిందితురాలని తేలిందో, సోనం వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి యూపీలో ఈమె లొంగిపోయింది. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే, ఆ ఫోన్ చేసినప్పుడు పోలీసులు ట్రేస్ చేశారు. ఒక లోకల్ స్టేషన్ పోయి లొంగిపోయింది. ప్రస్తుతం ఆమె రిమాండ్కి తరలించారు. ఈ కేసులో కీలక ట్విస్ట్ ఏంటంటే, ఎట్లాంటి అభ్యంతరం లేకుండా పెళ్లి చేసుకున్న ఒక యువతి మంచి బిజినెస్ రన్ చేసుకుంటూ, పెళ్లిపై, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఒక యువకుడిని ఓ కొండ ప్రాంతాన్ని తీసుకెళ్లి చంపించి అత్యంత దారుణంగా ఓ లోయలో పడేసి తనకేం తెలియదు అన్నట్టు వెళ్ళిపోయిన తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోర్ కపుల్స్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతా ఉన్నది. దీనికి సంబంధించి మీరు కామెంట్ చేయండి. అమ్మాయిలు ఇట్లుంటే, మరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లుంటుందని కనీసం మనం అంచనా వేయకుండా ఇట్లా ఉంటే, పెళ్లి చేసుకునే వ్యక్తి ఎట్లా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుందిరా అని కొందరు, అబ్బో ఇక నేను ఈ ఘటన చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నాని ఇంకొందరు ఇట్లా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతా ఉన్నారు. ఈ ఇండోర్ కపుల్స్ సంబంధించి మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ టాపిక్ మీద మీరు కామెంట్ చేయండి. ఎవరి తప్పు, రాజా రఘువంశదా, అమ్మాయిని లవ్ చేసినటువంటి రాజ్ కుష్వాహదా, సోనందా? ఇందులో ఎవరి తప్పు మీరు కామెంట్ చేయండి. స్టే ట్యూన్.